నంద్యాల జిల్లాలో వితంతువు కిడ్నాప్ ప్రయత్నం బెడిసికొట్టింది. భర్త చనిపోవడంతో హేమలతకు పొలం గొడవ సమస్యగా మారింది. పొలం గొడవ విషయంలో పంచాయతీ చేసిన నరసింహారెడ్డి గొడవను పరిష్కరించారు. హేమలతతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలి అనే ప్రయత్నంలో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. కిడ్నాప్దారులను హేమలత కుటుంబీకులు అడ్డుకున్నారు. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరుకు చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల సహాయంతో దొన్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. హేమలత భర్త మాధవరెడ్డి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా అప్పటి నుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలి అనే కొంతకాలం ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా ఆమె కుటుంబీకులు స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటి ముందు వీరంగం సృష్టించారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దొన్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్ మరో 7 మందిపై కేసు నమోదు చేశారు.